అధ్యక్షుడు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోతూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశాల్లో సభలో నదీ జలాలపై ప్రధానంగా చర్చ జరగనున్న నేపథ్యంలో కేసీఆర్ తో నిన్న మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ తరపున లేవనెత్తాల్సిన అంశాలు, ఇవ్వాల్సిన వివరణలు, ఎదుర్కోవాల్సిన తీరుతెన్నులపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలతో శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు అస్త్రశస్త్రాలు చేస్తున్న అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత ఈసారి కేసీఆర్ హాజరు కాబోతున్నారు. అసెంబ్లీలో కూడా సర్కార్ను ఎండగడతామంటుంది బీఆర్ఎస్. నిన్న పార్టీ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. అనుసరించాల్సిన వ్యూహాలు, అలాగే మాట్లాడినటువంటి అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఈసారి సభా సమరం హాట్ గా ఉండబోతుంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధాలు పేలబోతున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై, అలాగే కృష్ణా గోదావరి నదీ జలాలపై సర్కార్ను ఇరుకుని పెట్టే ఆలోచనలో ఉన్నారు కేసీఆర్ సైన్యం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, ఎస్ మాధవి, మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. చాలా రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న నేపథ్యంలో కొంత రాజకీయ వర్గాల ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దాదాపు 9 నెలల తర్వాత మనం చూసాం. మార్చి 12వ తారీఖు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు సభలో ఉన్నారు. ఆ తర్వాత 9 నెలల తర్వాత ఇప్పుడే కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు. కాసేపటి క్రితమే కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. సరిగ్గా 10:30కి అసెంబ్లీ ప్రారంభం కాగానే కేసీఆర్ అసెంబ్లీలోకి వస్తున్నారు. కాబట్టి ఆ కేసీఆర్ అసెంబ్లీకి ఒక్కరోజే వస్తారా, లేకపోతే సభ ఎన్ని రోజులు జరుగుతాయి, అన్ని రోజులు సభకు కేసీఆర్ హాజరవుతారన్నది కూడా కొంత సస్పెన్స్ కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఈసారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాస్త వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం కృష్ణా గోదావరి జలాలపై స్వల్పకాలిక చర్చ పెట్టే అవకాశం కనిపిస్తోంది. దానిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు కూడా రేవంత్ సర్కార్ సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముందు నుంచి కూడా కృష్ణా గోదావరి జలాలపై కావచ్చు, లేకపోతే ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తూ వస్తోంది. మొన్న కేసీఆర్ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా కూడా చాలా స్పష్టంగా రేవంత్ సర్కార్ పై విమర్శలు, ఆరోపణలు గుప్పించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలో దాదాపు 90% పూర్తి చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క పని కూడా ఇంకా ప్రారంభించలేదని చెప్పి ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పాటు బీఆర్ఎస్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల నీటిని కేటాయిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలు సరిపోతాయని చెప్పి కేంద్రానికి ఉత్తరం రాయడాన్ని కూడా కేసీఆర్ తీవ్ర స్థాయిలో తప్పబట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి కీలక అంశాలన్నీ కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతోంది. కాబట్టి కేసీఆర్ కూడా సభకు హాజరవుతున్నారు. ఇటువంటి అంశాలన్నీ కూడా కొంత వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తుంది. కృష్ణా గోదావరి జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే తమకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ కూడా పట్టుబడుతుంది. దాంతో పాటు అసెంబ్లీని ఈసారి 3 నుంచి 4 రోజుల పాటు నిర్వహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కానీ బీఆర్ఎస్ మాత్రం 15 రోజుల పాటు కనీసం నిర్వహించాలని చెప్పి పట్టుబట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ సభ ఏ విధంగా జరగబోతుంది, ఏ అంశాలు కృష్ణా గోదావరి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో పాటు ఇంకా కీలక అంశాలు ఏ అంశాలు చర్చకు వస్తాయి, చర్చ సందర్భంగా ప్రతిపక్ష అధికార పక్షాలకు వాగ్వాదం ఏ విధంగా జరగబోతుంది, కేసీఆర్ కూడా ఈసారి సభలో ఉండబోతున్నారు. కాబట్టి సభ ఏ విధంగా జరుగుతుందన్నది ఇటు రాజకీయ వర్గాలతో పాటు సామాన్య జనంలో కూడా కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ కరుణాకర్.